హాయ్ హలో వెల్కమ్ టు ఫోటిజో లర్నింగ్ ఈజ్ ఫన్. ఈరోజు మన ఛానల్లో క్లాస్ 10 ఫిజిక్స్లో ఎఫ్ఏకి వచ్చే ఇంపార్టెంట్ టాపిక్స్ గురించి చూసేద్దాం. స్టార్ట్ చేసేద్దామా? లైట్ రిఫ్లెక్షన్ అండ్ రిఫ్రాక్షన్కి గవర్నమెంట్ రిలీజ్ చేసిన మోడల్ పేపర్స్లో లైట్ చాప్టర్కి వెయిటేజ్ 10 మార్క్స్, అంటే 4 మార్క్స్ క్వశ్చన్స్ ఈ చాప్టర్లోనే కవర్ చేసేయచ్చు. యాక్చువల్గా మీరు 4 మార్క్స్ క్వశ్చన్స్ 3 ఆన్సర్ చేయాల్సి ఉంటుంది, టోటల్ 12 మార్క్స్. అండ్ అందులో 2 క్వశ్చన్స్ ఈ చాప్టర్ నుండే వస్తాయి, ఇంకొక 2 మార్క్స్ క్వశ్చన్. ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీలో హైయెస్ట్ వెయిటేజ్ ఉన్న చాప్టర్ ఇదే. సో మరి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏవో చూసేద్దామా? బేసిక్గా ఈ చాప్టర్ రిఫ్లెక్షన్ అండ్ రిఫ్రాక్షన్ గురించే కాబట్టి వాటి డెఫినేషన్స్ అండ్ లా గురించి నేర్చుకోవాల్సి ఉంటుంది. అండ్ అలాగే రిఫ్రాక్టివ్ ఇండెక్స్. రిఫ్రాక్టివ్ ఇండెక్స్ చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. రేరర్ నుండి డెన్సర్ మీడియంకి లైట్ బిహేవియర్ ఎలా ఉంటుంది, అలాగే డెన్సర్ నుండి రేరర్ మీడియంలో ఎలా ఉంటుంది, ఇంకా రిఫ్రాక్టివ్ ఇండెక్స్ వాల్యూస్. నెక్స్ట్ మనం నేర్చుకోవాల్సింది టర్మ్స్ రిలేటెడ్ టు స్పెరికల్ లెన్స్. వీటిలో డెఫినేషన్స్ ఉంటాయి. అదే మీరు డయాగ్రామ్ గీసి ఆ టర్మ్ కనుక ఎక్స్ప్లెయిన్ చేశారంటే మీరు సూపర్ అన్నమాట, అవుట్ ఆఫ్ మార్క్స్ ఇచ్చేస్తారు మీకు. ఇంకా మిర్రర్స్లో మనం కాన్కేవ్ కాన్వెక్స్ మిర్రర్, రే డయాగ్రామ్స్ గురించి నేర్చుకోవాల్సి ఉంటుంది. అండ్ అలాగే మిర్రర్ ఫార్ములా. నెక్స్ట్ లెన్స్లో కూడా రే డయాగ్రామ్స్ అండ్ లెన్స్ ఫార్ములా, వీటన్నిటిని బేస్ చేసుకుని మనకి ప్రాబ్లమ్స్ ఉంటాయి. రేడియస్ ఆఫ్ కర్వేచర్, రే డయాగ్రామ్స్, మిర్రర్ ఫార్ములా, lens formula and magnification. So this is all about light reflection and refraction. Thanks for watching. Marini video kosam like, share and subscribe. Thank you.